పేరు తాత నా పేరు వెంకట దయాల వెంకట. ఏం పని చేస్తావు? ఏ పని ఇది కూలి పని. అవునా? కూలి పని కూలి పని చేస్తా. ఇక్కడ వాచ్మెన్ ఎక్కున్నా ఇది పరిస్థితి ఏ లేదు. ప్రజలు మొత్తుకుంటారు. 2 నెలలు అవుతుంది. 2 నెలలు కాక ఇదే మొత్తుకుంటూ ఇక లారీ దాకా నిన్ను ఇలా పంపిస్తారు. ఇక ఇలా లారీ పంపించారు. ఇక పోతే ఇక దగ్గర పడుతుంది పంపిస్తారు. కాదు, నువ్వు ఇక్కడ పోసి ఎన్ని రోజులు అయింది? 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి కాండ చేయలే? 2 నెలల నుంచి ఇదే బాధ. ఇవాళ చేసిండ్రు లారీకి పోతాను. కాదే, నువ్వు ఇక్కడ వర్షం పడ్డప్పుడు కాంటా చేసిండ్రు, మరి గత ప్రభుత్వం అప్పుడు ఎట్లుండే? అప్పుడు ప్రభుత్వం మంచిగా అనిపించింది. అప్పుడు మంచిగా వచ్చింది, అప్పుడు మంచిగా నడిచింది. ఇప్పుడు ఇక ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఇట్లా తిప్పులే పెడతారు. ఇక ఈ గోత పడతారు ప్రజలు. ఈ ఆసాములు ఎంత ఇసుకు పుడతారు, అంత ఇసుకు పని. ఎందుకు లారీలు ఎందుకు వస్తలేదు మరి? మీరు వీటికొస్తాను ఇక మా వాళ్ళకి ఎరక. ఇక మనకి ఏమెరక, మనకు ఇక్కడ ఉండటం ఆసాములకు ఏమెరక. అక్కడ పైన పంపించాలి. అంటే మీరు ఇట్లా చెప్పలేదా మీ అధికారులకు, మీ ఎమ్మెల్యేకు? ఇట్లా చెప్పేది చెప్తాను. నిన్న ఇవాళ మాత్రం 2 వచ్చినాయి. 2 వచ్చినాయి. మళ్ళీ వచ్చింది 2 నెలలు అయింది పోసి ఇక్కడ రోడ్ని కార్తీలో. ఇప్పుడు లోడ్ అయింది. అప్పుడు ఆ గవర్నమెంట్ ఇట్లా అయిందా? ఆ గవర్నమెంట్ ఎట్లా అయింది? అప్పుడు మంచిగా ఉండదు. అప్పుడు మంచిగా ఉంది. ఆ పద్ధతి మంచిగా ఉన్నది. మీ ఎమ్మెల్యే ఎవరే? ఎమ్మెల్యే పేరు మరి ఎవరి పేరు? యశేష్ రెడ్డి. నీకు తెలియదా? యశేష్ రెడ్డి నీకు తెలియదా? తెలుసు. ఇక పేరు కాపుకోవడా? వచ్చిందా? ఎప్పుడు రాలే. ఎప్పుడు రాలేదు. రాలే. యశేష్ రెడ్డి ఎప్పుడు రాలే. వస్తుందట ఇక రేపు వస్తుందట. ఎందుకు మొత్తం అయిపోయినాక వస్తుందా? కుప్ప చూసిపోతుంది. చూసి ఇక లారీ పంపిస్తుంది. ఇక దగ్గర పడ్డాయి కదా. ఇక మరి ఇక 10వ తారీఖు మొత్తం క్లోజ్ చేయాలట. 10వ తారీఖు ఉంటే మాత్రం ఇక ట్రాక్టర్ గీక్టర్ ఇక వాళ్ళు ఏమి చేసుకుంటారు కదా. కానీ 10వ తారీఖు మొత్తం కథలు చేయాలట. అట్లా చేస్తేనే గవర్నమెంట్ ఒప్పుకోడు కదా. ఇక మిగిలిన నుంచి మాత్రం ఇక వాళ్ళ కోటలకు అమ్ముకోవాలి, మరి ఎవరికి అమ్ముకోవాలి. కాదే తాత, గత ప్రభుత్వం ఎట్లా ఉండే, ఈ ప్రభుత్వం ఎట్లా ఉండే? ప్రభుత్వం మంచిగా ఉన్నది. అది మంచిగా నచ్చింది. ఏం చేసింది ఆ ప్రభుత్వం? అప్పుడు ఏమి లేదు. రైతులకు మంచిగా బాగుపడదు. రైతులు మంచిగా బాగుపడరు. రైతుల గురించి ఒడ్డుకు గిడ్డు అని లారీ పంపించేది అన్ని మంచిగా పంపించి ఆ రైతులకు తిప్పలే కూడా నడిపించారు. అప్పుడు దయాకర్ మంచోడా? దయాకర్ ఉన్నది మంచిగా మంచోడు. మంచి పని చేసిండు. ఆపస్ ఆపదకి వస్తాడా? ఇప్పుడు ఎందుకు వస్తాడు? అప్పుడు వచ్చిండు. ఇప్పుడు ఎందుకురా ఇప్పుడు రాడు. వచ్చిన అప్పుడు వచ్చిండు. ఎప్పుడైనా ఇప్పుడున్న ఎమ్మెల్యే వస్తలేదా? ఇప్పుడు ఈ సందులో రాలే. వస్తుందట రేపు అంటారు. మరి రేపు ఎల్లుండి వస్తుంది అంటారు. మరి వచ్చి ఏం చేస్తారు? రైతు బంధు పడ్డా నీకు? రైతు బంధు పడ్డది. నాకున్నది 10 ఎకరాలు అయ్యా. నాకున్నది 20 గుంటలు. 20 గుంటలు పొలం. నాకు చెలకలేదు. నాకు పడ్డది. రైతు బంధు పడ్డది. 3 పైసలు పడుతున్నాయి. ఈ ఎకరాలు కొద్దిగా ఉన్నాయి మాత్రం. ఇక వాళ్ళకి ఏం పడుతున్నాయో మరి 2 గిట్లో 3 గిట్లో పడతాయి అన్నారు. కానీ అవి ఎన్నికి తిరిగి మనకి తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటే రైతులకు 3 గంటలు చాలా అని చెప్తున్నాడు. 3 గంటలు కరెంట్ చాలా అని చెప్తున్నాడు. కరెంట్ చాలా అని ఇప్పుడు నీళ్ళు కరెంటే వస్తుంది. కరెంట్ సరిగ్గా వస్తుంది అంటే వస్తలేదా ఇప్పుడు 20 గంటలు? 20 గంటలు ఎడుస్తాను. 20 గంటలు నిన్న ఇప్పుడు వారం రోజుల నుంచి కరెంట్ వస్తాను పోతాను. కథ మోటార్ కూడా సరిగా పోతుంది. 20 గంటలు కరెంట్. ఇది కరెంట్ పీరి గిరి అంటే ఇళ్ళలో పీరి. ఇప్పుడు ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే పరిపాలన? ఎట్లా ఉంది? ఎమ్మెల్యే అవపడతాం అంటే ఈ ప్రభుత్వం అవపడతాం ఎక్కడ రాసి అక్కడ అప్పుడు మంచిగా వచ్చింది. 24 గంటలు మంచిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి 3 గంటలకే చాలు అని చెప్తున్నాడు. 3 గంటలు తింటే సరిపోతా? 3 గంటలు కరెంట్ 3 గంటలు సరిపోదా? 3 గంటలు సరిపోదు. ఏం సరిపోతుంది? 3 గంటలు మోటార్ పోతే చాలా అంటాడు. మరి ఏ 3 గంటలు ఎకరం 3 గంటలు మారితే ఏ పడి పొలం మారుతుంది? ఏ పడి పొలం మారుతుంది? ఇప్పుడు ఆ ప్రభుత్వం మంచిగా ఉందా, ఈ ప్రభుత్వం మంచిగా ఉందా? ఆ ప్రభుత్వం మంచిగా. ఏం చేసింది ఆ ప్రభుత్వం? మంచిగా చేసింది. రైతులకు బాగా చేసిరు. మంచిగా మక్కలకైనా వడ్లకైనా ఆదుకున్నారు. ఇంత తిప్పలు ఉండేనా? తిప్పలు పెట్టాలి. రైతు మంది మళ్ళా రైతు మంది వేసేది మంచిగా వేసిరు. మంచిగా చూసుకున్నాడు. రైతుల మాత్రం మంచిగా చూసుకున్నారు. అంటే ఆయన ఉన్నాడు మంచిగా వచ్చింది. ఈయన ఉన్నప్పుడు మన ఫోన్ పే ఫోన్లో చేసేది. ఫోన్లో పిడి చేస్తేనే వచ్చారు. నాకు ఫోన్ ఇప్పుడు యాప్ అని చేసిండుగా రేవంత్ రెడ్డి. ఇప్పుడు వస్తుందా? ఊరి ఎందుకు వస్తుంది? వస్తుందంటే ఇక బాగా చెరువులో బొక్కు చేసుకుంటూ వస్తుంది. బొక్కు తెచ్చుకోనట. అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు బొక్కునేదే లేదు. డైరెక్ట్ గా పోయి తెచ్చుకునే దూకాలు. ఇప్పుడు కాదే పెద్దనా కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ బాగుంటే మంచిగా.
మరి ఎందుకు కూడా కొట్టిలే మరి కేసీఆర్ని? కూడా కొట్టినంటే ఇప్పుడు ప్రజల చేతులు ఉన్నది, మన చేతిలో ఉన్నది అయ్యా. నేను ఒక్కరిని మాట్లాడతాను, ఇప్పుడు అందరూ మాట్లాడాలి ఇట. నేను ఒక్కరిని మాట్లాడతాను, అందరూ ప్రపంచం లోకం అంతా ఉంటే లోకం అంతా అట్లా చేసారు. నేను ఒక్కరిని చేయాలి, నేను ఒక్కరిని అన్నట్టుగా నేనేం నడిపిస్తా. మల్లంపల్లిలో యశస్విని పని మంచిగా ఉందా, దయాకర్ మంచి పనులు చేసిండు? దయాకర్ మంచిగా చేసిండు. ఇప్పుడు ఆపస్థాపతికి వస్తలేడు. ఇప్పుడు గుర్తులేదు. ఎమ్మెల్యే వస్తుందా? ఎమ్మెల్యే అంటే ఈ సందులో రాలే, ఈ సందులో రాలే. నిన్నయాలు వస్తుంది అంటారు కానీ మొన్న వచ్చిందట, అక్కడికి పోయిందట, అమెరికా కూడా పోయిందట, వచ్చిందట. ఇక వస్తుందాం, అమెరికా పోయిందట. ఇక్కడ వడ్లు పెట్టుకొని ఇక్కడ వడ్లు పెట్టుకొని అమెరికా పోయింది. ఇక పోయింది అన్నారు. అమెరికా పోతుంది వస్తుంది ఎంతసేపు ఎమ్మెల్యేనే. అలాంటి ఆమెను గెలిపించుకున్నారు మీరు? గెలిపించుకున్నాం. ఆసాను కూడా మంచిగా మెచ్చుకుంటారు. ఆమెనా? మంచిగా పని చేస్తారని మెచ్చుకుంటారు. ఏమైనా రోడ్లే సరే, ఆమెను ఏమైనా చేసిందా? పనులు చేసిందా? ఏం పని చేసి నాకైతే ఎక్కడ పని చేసి నాకైతే ఎక్కడ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఆయనే రావాలి, మన కేసీఆర్ రావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం పనులు చేస్తలేడు? ఏం పనులు చేస్తలేడు. నీకు పింఛన్ వస్తుందానే? నాకు పింఛన్ దగ్గరయ్యా, పింఛన్ దగ్గర ఆధార్ కార్డు తక్కువ ఏజ్ తక్కువ ఉంది అని పింఛన్ పెట్టి ఆధార్ కార్డు మార్పించాలంటే ఇప్పుడు శాంతి లేదంటారు. శాంతి లేదు, ఏం లేదు. అన్ని మూసేసారు. నాకు పింఛన్ ఇప్పుడు నాకు 60 దాటినా నేను 67 68 ఉన్నా. అప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డు మార్పించుకుందంటే ఎవరు మారలే చేయాలి. నాకు పింఛన్ లేదు. ఓకే రైట్.